మీ పేరేంటి? పెంటయ్యమ్మా. అబ్బా ఎంత మంచి పేరు. పేర్లే ఉంది. ఎందుకు లేదు? పెంటయ్య కూడా దేవుడి పేరే. అదే కదమ్మా, మా ఊర్లో నన్ను పెంటయ్య స్వామిని కూడా అంటారు. ఇలాంటి దేవుడి పేరు నేనెప్పుడు వినలేదే. భక్తులు తక్కువ సారు, లేదంటే ఇప్పటి గుడి కట్టేవాళ్ళు. మీ నవ్వు బాగుందమ్మా. బాబు గారు మాత్రం నవ్వుతే ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టున్నాడు. అతను అలాగే ఉంటాడులే. పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? కొంతకాలమే లేండి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నీకు టెన్షన్ లేదా? అర్థమవుతోందమ్మా, కొత్త జంటలు మాత్రమే ఇలా షికారు చేస్తారు. ముందు ఆటో నడుపు. నడుపుతున్నావు సారు. ఆటో బయటికి వెళ్ళట్లేదు. ఎటు వెళ్తున్నావు? ఇది షార్ట్ కట్ సారు. నీ మొహం చూస్తుంటే లాంగ్ కట్ లా ఉంది. నమ్మండి సారు, నా మీద నా పెళ్ళాం కూడా ఇంత అనుమానం పడదు. బావా, వీళ్ళు అడవిలో తిరిగేవాళ్ళు కదా బావా, వీళ్ళకి అన్నీ తెలుసు. నువ్వు సైలెంట్ గా ఉండు. ఇంట్లో కూడా నా మాట ఎవరు వినరమ్మా, కనీసం మీరైనానండి. ఏమో ఎటు వెళ్తున్నావు? రోడ్ ఎక్కితే గానీ క్లారిటీ రాదు. వెళ్ళవయ్యా, ఎక్కువ మాట్లాడుకో. రోడ్ వస్తాది సారు. రోడ్ రాకపోతే నేనే దిగి మీకోసం రోడ్ వేస్తా. బావా, ఇతను మాత్రం చాలా ఫన్నీగా ఉన్నాడు. నాకు మాత్రం చాలా డౌట్ గానే ఉన్నాడు. సారు, నన్ను చూస్తే మీకు డౌట్ వస్తుందా? మా ఊళ్ళో నన్ను చూస్తే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు? నేను మాట్లాడడం మొదలు పెడితే అందరూ పడుకుంటారులేమ్మా. ఆ విషయం ఇప్పుడు అర్థం అవుతుందిలే. ఎందుకు ఆపావు? హలో, ఎందుకు ఆపావు? అసుర సంధ్య వేళలో అసురునింక సంహరించు భూమికి తొలగు దుర్భరం హిరణ్య కశ్యపాదం నవక రూపం నవక పుత్ర రూపం నవక రూపం నవక పుత్ర రూపం వచ్చావా? నువ్వు రావడం నాకు ఇష్టం లేదు, కానీ పరిస్థితి నిన్నిక్కడి దాకా తీసుకొచ్చింది. గుర్తుపెట్టుకో, నిన్నిక్కడికి పిలిచింది కేవలం ఈయన కోసం మాత్రమే. ఆయన బాగుంటే నాకదే చాలు. మీరా, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఏమండి, ఏమండి, సరే
కోసం వచ్చావా? ఎక్కడికి వెళ్ళావు? నిన్ను చూడలేకపోయానని నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఏమండి, మీకు ఈ పరిస్థితి రావడం ఏంటి? దేవుడు ఎందుకు ఇలా పరీక్షలు పెడుతున్నాడు? శారదా, వచ్చేసావుగా. నాకు ఇంకేం కాదు. పక్కనే ఉన్న బెల్లం అక్కర్లేదు కానీ దూరంగా ఉన్న ఈ బెల్లం మాత్రం కావాలి. నేను చేసిన సేవలేవి కనిపించవు. శారద పేరు మాత్రం గుర్తుంటుంది నాకు. చూసావా పెద్దమ్మా, నువ్వు రాగానే నాన్న కళ్ళు తెరిచాడు. డాక్టర్ చూడండి. గుడ్ న్యూస్, పేషెంట్ కండిషన్ బాగుంది. పల్స్, బీపీ, హార్ట్ బీట్ అన్నీ నార్మల్గా వస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రాణాపాయం పూర్తిగా తప్పిపోయినట్టే.